గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రజెంట్ అయితే నేను ట్రావెల్స్ బస్సులోనే ఉన్నాను. వి కావేరీ ట్రావెల్స్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాదాపు 3 గంటల సమయంలో తెల్లవారుజామున ఆ ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. దాదాపు ఒక 20 మంది అయితే ప్రాణాలు అంటే సజీవ దహనం అవడం జరిగింది. ఎంత నరకం చూసింటారో అర్థం చేసుకోండి. సో అలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు తప్పు ఎవరిది, అంటే ఎవరు చేశారు ఏంటి అవన్నీ పక్కన పెడితే ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, దీని మీద అవేర్నెస్ ఎలా తీసుకురావాలి అనే ప్రయత్నంలో ఒక చిన్న వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. సో మీరు ఆ ట్రావెల్స్ జరిగిన సంఘటన గురించి మొత్తం వీడియో సోషల్ మీడియా మొత్తం అదే జరుగుతుంది. సో తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి, ఎలా స్పందించారు అవన్నీ మీరు క్లియర్గా పొద్దుగూకులు అది ప్లే అవుతూనే ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి ఒక ఫైర్ జరిగినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి, ఆ డ్రైవర్ దగ్గర ఎలాంటి ఎగ్జిట్ ఉంటుంది, అదేవిధంగా ప్యాసింజర్ లోపల ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఏం చేయాలి అంటే ఇలాంటి సలహాల మీద ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. వీలైనంత వరకు మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది వ్యూస్ కోసమో లేదా డబ్బుల కోసమే చేసేది అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఆ ప్రాణాలు కాపాడుకోవాలి. నేను ఈ విషయం ఒక వీడియో చూసి ఒక చిన్న బస్సులో ప్రయాణించే వాళ్ళు చూసి తప్పించుకోగలిగితే సో అంతకంటే మంచి విషయం ఏముంది. సో ప్రజెంట్ అయితే మనము ఎల్విపి ట్రావెల్స్ దగ్గర బస్సులో అయితే ఉన్నాము. సో అన్న మనకైతే చెప్తానని అన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము ఆ ఇన్సిడెంట్ గురించి, అదే విధంగా ఎలా తప్పించుకోవాలి ఏంటి ప్యానిక్ అవ్వకుండా అనే విషయం గురించి. అన్న హాయ్ అన్న. సో చెప్పండి అన్న, కావేరీ ఇన్సిడెంట్ మీకు తెలిసిందే కదా, సో ఏంటి దానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? అక్కడ మన జనాలు తెలియదు ఏం జరిగిందో తెలియదు. కాకపోతే అట్లా జరిగినప్పుడు కొంచెము మనం కూడా ఇప్పుడు డ్రైవర్ సీట్ అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ ఇది వచ్చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో మెయిన్ ఎగ్జిట్ అయితే డ్రైవర్ ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో సడన్ గా మరి ఇప్పుడు ఫైర్ అవుతుంది, మనం ఆర్పేదానికి ఏమన్నా ఛాన్సెస్ ఏమైనా మీకు ఆడ ఏముండవు? ఫైర్ ఆర్పేదానికి డైరెక్ట్ కస్టమర్ లోపలికి వెళ్ళగానే ఇది ఉంటది. దీంతో మనము ఏదైనా సో వెంటనే ఉంటుంది, దీన్ని మనం యూజ్ చేసుకొని మనం మంటలు ఏమైనా హెవీ ఉంటే దీంతో ఆపుకోవచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా ఉంటది. ఇది మస్ట్ కంపల్సరీ యూజ్ అవుతుంది, ఉండాలి. మా బండిలో 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది. బ్యాక్ అంటే ఫ్రంట్ లో ఒకటి ఉంటుంది, బ్యాక్ లో ఒకటి ఉంటుంది. కర్నూలు లో కూడా ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కూడా హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బస్సే కదా? బెంగళూరు వెళ్ళే బస్. ఇది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బస్. ఓకే. సో దానికి అంటే మెయిన్ డీజిల్ ట్యాంక్ కి బండి ఇరుక్కొని పేలింది. అదే అక్కడ కొంచెం గుద్దుకుంటే మన బండి వాల్వ్ స్కాన్ అయ్యిందంటే కొంచెం కిందకు ఉంటుంది అన్నట్టు. అది వాల్వ్ అది కిందకు ఉంటుంది. అది పడంగానే ఆ బండి మీద కొంచెం ముందు రాకపోయేసరికి మంట వచ్చేసి డీజిల్ ట్యాంక్ వెళ్ళిపోయింది. డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ మంటలు వచ్చేసినాయి. మరి ప్యాసింజర్లు ఇప్పుడు అట్లా జరిగిన బస్సులో ఎప్పుడైనా మంటలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్యాసింజర్లు అంటే ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు? అంటే వాళ్ళకి ఏంటి ప్రికాషన్స్ ఏమన్నా మీకు ఐడియా? ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇట్లాంటి గ్యాస్ మనది ఇది ఉంటది, ఫైర్ రెసిస్టెంట్ ఉంటది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటది, ఫస్ట్ ఇక్కడ ఉంటది. ఓకే. దీన్ని యూజ్ చేసుకొని లాక్ తీసేసి కొట్టేస్తే మనకి దీంతో తెలుసు కదా, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది చూసుకోవాలి కస్టమర్ ఎవరైనా కానీ. ఇంకా ఎగ్జిట్ ఏమన్నా ఉందా? ఎగ్జిట్ డోర్లు మనకు ఏ బస్ కైనా 2 ఉంటాయి అన్నట్టు. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. లేదు, బ్యాక్ ఉంటాయి, రెండు బ్యాక్. మనకి ముందు ఎట్లా అంటే డైరెక్ట్ ఓపెన్ ఉంటది కాబట్టి డ్రైవర్ల దగ్గర ఓపెన్, ఆ ముందు అట్లా వెళ్ళిపోవచ్చు. వెనకాల అయితే ఎగ్జిస్ట్, అది ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్. అది ఇగో ఇలా ఉందనుకోండి, ఇది సో మెయిన్ ఇట్లానే ఉంటుంది, ఇట్లా ఉంటది, అన్ని ఇట్లా ఉంటది, ఏ బస్ అయినా ఇట్లా ఉంటది. సో పానిక్ అవ్వద్దు, ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఎలా బయటపడే ప్రయత్నం చేయాలి. ఇది ఉంటది మీ దగ్గర, మా దగ్గర లాకుండా మీ దగ్గర లాకుండా కాబట్టి ఇలాంటిది ఉంటది, ఇది ఉంటది. ఓకే. ఈ హ్యామర్ ఉంటది, ఈ హామర్ ని ఇట్లా గుంజేసి దీనికి ఇట్లా పలగొట్టి ఇక్కడ మనకి ఇది ఉంటది లోపల ఉందా, దాన్ని కొంచెం పైకి లేస్తే ఆటోమేటిక్ ఇది బయటకు వెళ్ళిపోతుంది. ఇది బయటకు వెళ్ళిపోవచ్చు, ఇట్లా మనం వెళ్ళిపోవచ్చు. సేమ్ అది కూడా అంతే,
దాన్ని కూడా అంతే, అక్కడ దాన్ని పలగొట్టి హ్యామర్ తో అక్కడ పలగొట్టి దాన్ని అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు చాలా మంది. ఓకే, హ్యామర్ తో ఆ గ్లాస్ బగలు కొట్టి తీసేస్తే డోర్ ఓపెన్ యాక్చువల్ మామూలుగా మనం కొట్టిన వెళ్ళిపోయిద్ది, అది సింపుల్ గానే ఉంటది, పెద్ద ఇదేం ఉండదు. కాకపోతే ఇంకా అది భయపడకుండా అప్పటికప్పుడు మనం గమనించాల్సి ఉంటే హ్యామర్ ఉంటది, హ్యామర్ తో ఇట్లా గుంజినా వస్తుంది, దీంతో ఇట్లా 2 దెబ్బలు కొట్టినా పోతుంది ఇది. ఓకే, అది పోయి మనం దీన్ని సింపుల్ గా బయటకి వెళ్ళేసి అట్లా వెళ్ళిపోవచ్చు మనం, ఇట్లా కాపాడుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ అంటే సింపుల్ గా బ్యాక్ సైడ్ ఉన్న ప్యాసింజర్లు అందరూ తప్పించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి అందులో ఎందుకని 20 మంది వరకు అట్లనే ఇరుక్కపోయారు అనుకుంటున్నారు? అంటే సడన్ గా ఏమన్నా తప్పించుకోవడానికి టైం లేదా, లేకపోతే ఏంటి, ఎందుకు అంత జరిగిందని అనుకుంటున్నారు? అప్పులోది అది మామూలుగా అప్పులో కూడా ఉంటది, ఇది కూడా ఉంటది. ఓకే, అప్ కూడా ఉంటది, ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఇక్కడ ఒకటి ఉంటది, ముందు కూడా ఒకటి ఉంటది, పైనుండి కూడా. ఇది ఏం లేదు, పైకి గుంజుతూ పైకి వచ్చేస్తుంది, జస్ట్ పైకి పుష్ చేయాలి. ఫైర్ అయినప్పుడు మనం తప్పించుకోవడానికి ఇలాంటివి అయితే చెయ్యాలి. మెయిన్ చేయాలి. బస్సు కర్నూలు బస్సు సంఘటన అయితే అందరికీ తెలుసు, చాలా బాధాకరమైన విషయము. సో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు బస్సులోనే ఇరుక్కపోయి దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. అసలు దాని గురించి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రస్తుతం మనతో అన్న. మీ పేరన్నా? నా పేరు నానాజీ. ఈయన దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అన్నమాట. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. నమస్కారం. కర్నూలు బస్ యాక్సిడెంట్ లో, అంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఏంటి ముఖ్యంగా కారణం ఏమనుకుంటున్నారు? తప్పించుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ ఉంటే బెటర్? అది వాల్వో బస్ ఉంది యాక్చువల్లీ, అది తప్పించుకోవడానికి అవుతుంది. దానికి ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, 2 డోర్లు వస్తాయి ఎమర్జెన్సీ డోర్లు. అది డీజిల్ ట్యాంక్ ఇది అవ్వడం వల్ల ఫైర్ అయింది అనమాట. యాక్చువల్లీ డ్రైవర్ మిస్టేక్ కాదు అది. అంటే డ్రైవర్ కూడా దాదాపు ఒక 500 మీటర్స్ బండి ఇరుక్కున్న తర్వాత లాక్కపోయినట్టు ఉందని చెప్తున్నారు కదా. సో దాని వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి డీజిల్ కి దెబ్బ తగిలి ఆ హోల్ బడి మొత్తము ఏసీ బస్ అవ్వడం వల్ల గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది అని అంటున్నారు. బండి యాక్చువల్లీ 100 పైన ఉంటుంది స్పీడ్, సో వెంటనే కంట్రోల్ కాదు. బైక్ తగిలిన తర్వాత ఒక 500 మీటర్ల దాకా ఈడ్చుకుని పోవడం వాస్తవం. అది కంట్రోల్ కాక ఫైర్ అయింది అనమాట. ఇలాంటి సందర్భాల్లో అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీకు ఐడియా ఉంటుంది కదా తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, అంటే కొత్త డ్రైవర్లు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, రెగ్యులర్ గా మనం చూస్తుంటున్నాం యాక్సిడెంట్ల గురించి. ఇంట్లో తప్పించుకోవడానికి అంటూ ఏం ఉండదన్నా. యాక్చువల్లీ బండి ఫైర్ అయిందంటే అందులోని ఫైర్ కిట్ కూడా ఉంటది. డ్రైవర్ ప్రయత్నం డ్రైవర్ చేస్తాడు, 2 డ్రైవర్లు ఉంటారు, కండక్టర్ ఉంటాడు, క్లీనర్ ఉంటాడు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో అది ఏంటంటే అది ఎవరి మిస్టేక్ కాదు, అది అది మీకు ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్ గా జనాలందరినీ కస్టమర్లందరినీ అలర్ట్ చేసి దించుతారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మిడ్ నైట్ వల్ల బాగా స్లీప్ లో ఉన్నారు, పడుకుని పోవడం వల్ల వాళ్ళకు ఈ ఫైర్ అనేది తెలియకుండా జరిగిపోయింది అనమాట, స్పందించలేకపోయారు. అది డ్రైవర్ కి ఛాన్స్ లేదంటారా మరి అక్కడ? అంటే కాపాడే ప్రయత్నం చేయడం కానీ దించే డ్రైవర్ చెప్తాడు కంపల్సరీ దిగండి అని. వాళ్ళకి కూడా ఒక మౌత్ ఉంటుంది, ఆ మౌత్ లో కూడా అనౌన్స్ చేస్తారు, బండి ఫైర్ అయింది దిగండి అని చెప్తాను. వీళ్ళు మెలుకు వీళ్ళు తెలివేసి వీళ్ళు ఎక్కడో వీళ్ళు లెగిసి లోపే బండి ఫైర్ అయిపోయింది అనమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.